హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా తోటలో ఉన్న సపోటాలని కోస్తున్నాను. చూసారు కదా చెట్టు ఎంత చిన్నగా ఉందో. చిన్న చెట్టు, చిన్ని కాయలు. సో మరీ చిన్నవి కూడా కాదు. ఇంత చెట్టుకి అన్ని కాయలు రావడం చాలా గ్రేట్. అవేంటంటే ఎలా ఇవి అంటే రెడీగా ఉన్నాయి కోయడానికి అని తెలుసుకోవాలంటే వాటిపైన బ్రౌన్ స్పాట్స్ వస్తాయి అన్నమాట కాయ మీద. సో అప్పుడు ఇంకా కోయడానికి రెడీగా ఉన్నట్టు. చెట్టు మీద పండడం కష్టము ఈ సపోటాలు, అందుకని మనం ముందే కొంచెం అట్లా డార్క్ బ్రౌన్ స్పాట్స్ వస్తాయి అన్నమాట. అవి వచ్చినప్పుడు కోసేసి బియ్యం డబ్బాలో అన్న దేంట్లో నన్ను పెట్టి ఉంచితే అవి పండుతాయి. దీనికి నేను ఏమి ఇచ్చానంటే అసలు నీమ్ ఆయిల్ కూడా కొట్టలేదు దీనికి నేను. కాకపోతే నేను కూరగాయలు కిచెన్ వేస్ట్, అదే వెజిటబుల్ పీల్స్ అవి ఉంటాయి కదా, అవి వాటర్లో వేసి లిక్విడ్ ఫర్టిలైజర్ చేసుకొని అది ఇచ్చేదాన్ని మంత్లీ వన్స్. అండ్ ఇప్పుడు తెంపుతూనే ఉండండి. మళ్ళీ నెక్స్ట్ పిందెలు చిన్నగా వస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ నేను తెంపాను, ఇంకా చిన్నగా పిందెలు కూడా ఉన్నాయి. ఇవన్నీ తెంపేసేయంగానే కొంచెం ఆకులు, అవి ఎండిపోయిన ఆకులు అవి తీసేస్తే మళ్ళీ కొమ్మలు వచ్చి చిన్నగా చిగురులు వచ్చి ఆ చిగురుల దగ్గర నుంచి మళ్ళీ కాయలు స్టార్ట్ అయ్యి చూడండి. ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా మనం కొంచెం ఎండిపోయిన ఆకులు అవి తీసేస్తే ఏంటంటే మళ్ళీ వస్తాయి అన్నమాట. మొత్తం కలిపి ఒక 12 వచ్చినాయండి. చూసారు కదా, ఇదండి ఒక 12 కాయలు. ఆ చిన్న చెట్టుకి అన్ని రావడమే గ్రేట్. అంతేకాకుండా కొన్ని టొమాటోలు, కొన్ని చిల్లీస్, మల్బరీస్, మళ్ళీ ఆకుకూరలు, తోటకూర కొంచెం కోసాను. అది మాత్రం నేను వీడియో తీయలేదు. సో హోప్ యూ లైక్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.